ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 41వ కీర్తన 2వ వచనము. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, నిన్ను కాపాడి నేను నిన్ను బ్రతికిస్తానని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. బహుశా కొంతమంది ఇలా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నా బిడ్డల విషయంలో నేను ఎందుకు బ్రతికున్నానా అని బాధపడుతూ ఉంటారు. ఈ ఆర్థిక అప్పుల సమస్యల్లో చాలామంది నేను ఎందుకు బ్రతుకున్నానని ఆలోచిస్తూ ఉంటారు. ఇదిగో అనేకమైనటువంటి బలహీనతల చేత నేను నలిగిపోతూ ఉన్నాను ప్రభువా అని బాధపడుతూ ఉంటారు. ఈ బాధల్లో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ శ్రమల్లో ఉన్నాను తండ్రి, చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని ఈ దినాన్ని ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ మనసుల్లో ఇటువంటి ఆలోచన ఉందా? దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను కాపాడి బ్రతికిస్తానని ఈ మాటలు నీకు చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి దాటిలో లేని వారికి, పేదవారికి ఎప్పుడూ సహాయం చేసేటువంటి వారిగా మీరుండాలి. ఈ 41వ కీర్తనలో మొదటి మాటను చూస్తే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాడిని తప్పిస్తాడనేటువంటి మాట ఉంది. ఈరోజు చాలామంది ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలని అనుకుంటూ ఉంటారు. క్రైస్తవుల్లో కొందరు ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకంటే క్షీణించిన పరిస్థితుల్లో నీ కంటపడినప్పుడు లేదా నీకు తారసపడినప్పుడు సహాయము చేయాలి. ఈరోజు అలాంటి మనస్తత్వం నీకుంటే, ఎదుటివారి నిమిత్తం ప్రార్థన చేసేటువంటి మనసు నీకుంటే, కష్టంలో ఉన్నవారి నిమిత్తం దేవుని ఎదుట మొర్రపెట్టి ప్రార్థన చేయగలిగితే, వారికి సహాయము చేసేటువంటి మనసు నీకుంటే, ప్రభు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతూ ఉన్నావో ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను కాపాడి బ్రతికిస్తాను అని. చూడండి, భూమి మీద నీవు ధన్యుడు అవుతావట. ఇప్పటిదాకా నీ జీవితం చూసిన వాళ్ళందరూ కూడా వీడెందుకు పనిచేయడు, ఈమె ఎందుకు పని చేయదని అన్నవాళ్ళే ఒకరోజు నిన్ను చూచి ఆశ్చర్యపడేటట్లుగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఎలా చెప్తారనంటే, చూడండి ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు వీళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వీరు వెళ్ళారు, వీరు నమ్ముకున్నటువంటి దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. నీ గురించి, నీ కుటుంబం గురించి వారి నోట ద్వారా నీ ప్రభు మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతాడు. ఇంకొక అద్భుతమైనటువంటి మాట చూడండి, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఎదుటివారు బాగుండాలని కోరుకునే వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవారు, ఎంత శత్రువైనా సరే క్షమించి దేవుని యొక్క సన్నిధిలో వారి గురించి ప్రార్థన చేసేవారినట దేవుడు ఎప్పటికీ కూడా వారిని సాతాను చేతులకు అప్పగించడట. ఎవరైతే నిన్ను నాశనం చేద్దాం అనుకున్నారో, ఎవరైతే నీ జీవితాన్ని పాడు చేయాలని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే నీకు గోతులు తవ్వుతూ ఉన్నారో, దేవుడు వారి చేతికి నిన్ను చెక్కనివ్వడు. ఎంతమంది అవని, ఎలాంటి హోదా కలిగిన వారు అవని, ఎంత స్థితిగతుల్లో ఉన్నవారు అవని, ఏమాత్రము దేవుడు వారి చేతికి నిన్ను అప్పగించడట. దేవుడు నిన్ను కాపాడుతానని, నిన్ను ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు యథార్థముగా ప్రార్థన చేయండి, లేని వారికి సహాయపడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇంకనూ గొప్పగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగినటువంటి గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ దినము మా కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని ప్రార్థనలో పాలు పొంది ఉన్నారో వారందరిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ యొక్క ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.